ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్రీరామనవమి పూజను జరిపించుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు కూడా అక్కడికి వచ్చి వెనక కూర్చొని ఉంటాడు. ఇంతలో అటువైపుగా రుద్రాన్ని వెళ్తూ ఉండగా అక్కడున్న రాజుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి వీడు రాజేనా అని చెప్పేసి ఒక్కసారిగా చూస్తూ అలా ఉండిపోతుంది. అక్కడున్న మైక్ను తీసుకొని, నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూశాను. నేను మీ అందరికీ ఒక నిజం చెప్పబోతున్నాను. రాజుని నేను కళ్ళారా చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా కళ్ళారా నేను రాజుని చూశాను, మీకు చూడాలని ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే అవును, ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అదిగోండి మీ వెనకాలే ఉన్నాడు అని చెప్పేసి అక్కడున్న రుద్రాని అపర్ణాదేవి ఇంట్లో ఉన్న అందరికీ చూపిస్తుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి అక్కడున్న రాజునైతే చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. అందరూ పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాజ్ అని చెప్పేసి అపర్ణాదేవి అంటూ తన దగ్గర కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన రాజు మాత్రం ఎవరు వీళ్ళు నా దగ్గరికి వచ్చి రాజ్ అంటున్నారు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న యామిని అయితే ఏంటి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా, ఇప్పుడు ఇదంతా గుర్తు వస్తే నాదేంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఏంటి ఇప్పుడు ఈయనకి గతం గుర్తు లేదు కదా, ఇప్పుడు కానీ వీళ్ళందరూ వెళ్ళి అతను ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అతను ఏం సమాధానం చెప్తారో అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే ఏంటి రాజు అలా చూస్తున్నావు,